హాయ్ గాయ్స్, ఈ రోజు మనం కొరియన్ డ్రామా ట్యాంగరైన్ యొక్క పార్ట్ 2 చూద్దాం. హీరో హీరోయిన్ కిస్ చేసుకుంటారు. ఆ తర్వాత 1993ను చూపించారు. అప్పుడు ఒక లేడీ టీవీ చూసుకుంటూ క్లాత్ మడుస్తోంది. అది వేరెవరో కాదు, మన హీరోయినే. హీరోయిన్ కు పెళ్లి అయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆమె హస్బెండ్ ఎవరనేది ఇప్పటి వరకు చూపించలేదు. ఆమె హీరోనే పెళ్లి చేసుకుందా లేక ఇంకెవరినైనా పెళ్లి చేసుకుందా అనేది చూపించలేదు. ఈమెకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. కొడుకు అన్నం తింటున్నాడు, కూతురు టీవీ చూస్తోంది. హీరో హీరోయిన్ ఫస్ట్ టైం కిస్ చేసుకున్నారే, టీవీలో అదే ప్లేస్ ను చూపిస్తున్నారు. అప్పుడు హీరోయిన్ తన పిల్లలకి ఏం చెప్తోందంటే, ఈ పువ్వుల నుంచి అందమైన స్మెల్ వస్తుంది, అది చాలా బాగుంటుంది అని ఆ రోజు ఆమె అక్కడ వాసన చూసిందే అది చెప్తోంది. అప్పుడు కూతురు ఏమంటుందంటే, అమ్మ మీరు నాన్న లవ్ చేసే పెళ్లి చేసుకున్నారు కదా, ఫస్ట్ మీరు ఎప్పుడు కిస్ చేసుకున్నారు అని అడుగుతోంది. అప్పుడు బ్రదర్, ఏ నీకు బుద్ధి లేదా, అమ్మని ఇలాగ అడుగుతావు అన్నాడు. ఇప్పుడు కూతురును చూపించారు. చిన్న వయసులో హీరోయిన్ ఎలా ఉందో అచ్చం అలాగే ఉందామె. అప్పుడు హీరోయిన్ తనను మొదటిసారిగా హీరో కిస్ చేశాడు కదా, ఆ ప్రాంతాన్ని టీవీలో చూసిందే. ఇప్పుడు దాని గురించే ఆలోచిస్తోంది. నేను జీవితంలో సంతోషంగా ఉన్న క్షణాలు అవే అని నాకు అప్పుడే తెలిసి ఉంటే నేను ఆయన్ని ఇంకా బాగా లవ్ చేసి ఉండేదాన్ని అని అనుకుంటోంది. సీన్ కట్ చేసి 33 ఇయర్స్ బ్యాక్ చూపించారు. అప్పుడు హీరోయిన్ చాలా సంతోషంతో డాన్స్ చేసుకుంటూ తన ఇంటికి వెళ్తోంది. ఇప్పుడు ఇంట్లో బయాంగ్ యొక్క 2 పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు. ఒక పిల్లాడికి అన్నం తినిపించింది. ఆ తర్వాత చెల్లి ఎక్కడా అని అటు ఇటు చూస్తోంది. అక్కడ జిప్పు వేసి కవర్ చేసినట్లు ఒకటి ఉంది, అందులోనే ఉంటుందని ఓంభరం చేసింది. చూస్తే అక్కడ వాళ్ళ మారుతండ్రి ఇంకో అమ్మాయితో ఉన్నాడు. ఎవరికీ తెలియకుండా ఆమెతో రొమాన్స్ చేస్తున్నాడు. ఇక రాత్రి హీరోయిన్ తన తమ్ముడు చెల్లితో పడుకుంది. ఆ టైంలో ఆ బయాంగ్ యొక్క కొత్త లవర్ ఏమంటుందంటే, ఏయ్యా మన లవ్ గురించి ఆమెకి తెలిసిందంటే ఇకపై మనం కలవలేమా ఏంటి, ఆమె ఏంటి చెప్పేది, నేను నిన్ను లవ్ చేయకూడదని, నేను నీకు దగ్గరవుతాను, ఇంకొన్నాళ్ళైతే నా కడుపులో ఉన్న నీ బిడ్డ కూడా బయటకు వస్తుంది అని అంటోంది. అప్పుడు అతడు ఆమె నోరు మూస్తున్నాడు. యాక్చువల్ గా ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ గా ఉంది. హీరోయిన్ వాళ్ళ నాన్న యొక్క అన్న ఉంటాడే అక్కడికి వెళ్ళింది. బామ్మ అతడు ఇంకో అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, అందువల్ల ఇకపై అక్కడ ఉండడం కుదరదేమో, నేను ఇక్కడే ఉంటా బామ్మ అంటోంది. అప్పుడు వాళ్ళ నాన్న యొక్క అన్న బాగా అరుస్తున్నాడు. ఏమ్మా నువ్వేమనుకుంటున్నావు, ఇక్కడ నా కొడుకునే సాకలేకపోతున్నాను, ఇప్పుడు వేరే నువ్వు వస్తానని అంటున్నావు, మా దగ్గర డబ్బులు లేవు, నువ్వు అక్కడే ఉండాలి అంటున్నాడు. మరుసటి రోజు బయాంగ్ యొక్క కొత్త భార్య ఏం చేసిందంటే హీరోయిన్ యొక్క థింగ్స్ అన్ని పక్కకు పెట్టింది. అప్పుడు హీరోయిన్ బాగా అరుస్తోంది. మీకెంత ధైర్యం మా అమ్మ ఫోటో తీయడానికి అని అంటుంటే, ఏంటే ఓవర్ గా అరుస్తున్నావు, ఇకపై ఈ ఇంటి ఓనర్ ను నేను చెప్పేది వినాలి అని అంటుంటే హీరోయిన్ కు చాలా కోపం వచ్చింది. ఇకపై ఇక్కడ ఉండడం కుదరదని అర్థం చేసుకున్న హీరోయిన్ బయాంగ్ దగ్గరికి వెళ్ళింది. మొదట నాకు డబ్బు ఇవ్వండి, నేను సిటీ వైపు వెళ్తాను, కాలేజీలో చదువుతా అని అడుగుతుంటే, ఏంటి డబ్బా ఇతని దగ్గర, ఏంటి కామెడీ చేస్తున్నావా, అతడే డబ్బు లేకుండా ఉన్నాడు, ఇప్పుడు ఈ 2 పిల్లలు చాలదన్నట్లు నెక్స్ట్ ఇయర్ ఇంకో బేబీ బయటకు వస్తుంది, ఆల్రెడీ అది నా కడుపులో ఉంది, ఈ టైంలో అతడు నీకెలా డబ్బు ఇవ్వగలడు అని బయాంగ్ యొక్క కొత్త భార్య అంటోంది. అప్పుడు హీరోయిన్ కు చాలా కోపం వచ్చింది. ఆ రోజు మీరే చెప్పారు కదా నన్ను బాగా చదివిస్తానని, ఇప్పుడు తమ్ముడు చెల్లి పెద్దవాళ్ళు అయ్యారు కదా, వాళ్ళు పెద్దవాళ్ళు కావడానికి నేను ఎంత కష్టపడ్డాను, ఇప్పుడేంటి మీరు డబ్బు ఇవ్వనని అంటున్నారు అని అడుగుతుంటే అతడు ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోయాడు. అప్పుడు హీరోయిన్ ఏమనుకుంటుందంటే, ఆ రోజే అమ్మ చెప్పింది నేను చనిపోయిన తర్వాత నువ్వు ఇక్కడ ఉండొద్దు, మీ అంకుల్ ఇంటికే వెళ్ళమని చెప్పింది, లేకపోతే నువ్వు నాలాగే కష్టపడి ఇక్కడ సంపాదించి వీళ్ళకి ఇవ్వాల్సిందే అని అందే, నేను అప్పుడే అమ్మ మాట విని ఉండాల్సిందే అంటోంది. ఇప్పుడు పెదనాన్న ఇంటికి వెళ్లి నేను బాగా చదువుకోవాలి, నన్ను చదివించండి అని బతిమిలాడుతోంది. అప్పుడు అతడేమంటున్నాడంటే, సరేనమ్మా చదివిద్దాం, కానీ నిన్ను చదివించడం వల్ల మాకు లాభం ఏంటి, అందువల్ల నువ్వేం చేస్తావంటే 2-3 ఏళ్ల పాటు ఫ్యాక్టరీకి వెళ్లి పని చెయ్యి, ఆ డబ్బంతా మాకివ్వు, ఆ తర్వాత నేను నిన్ను చదివిస్తా అని అతడన్నాడు. ఆ మాటలు విన్న తర్వాత హీరోయిన్ గుండె పగిలిపోయింది, కళ్ళ నుంచి నీళ్లు వస్తున్నాయి. మా అమ్మ యొక్క లైఫ్ నాకు ఇప్పుడే అర్థం అవుతోంది, ఆమెను మీరు ఏ లెవెల్లో యూజ్ చేసుకున్నారు, ఇప్పుడు అలాగే నన్ను కూడా యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు కదా, నేను కూడా ఆమెలాగే కష్టపడకూడదు అని ఏడ్చుకుంటూనే ఇప్పుడు హీరోను కలవడానికి వెళ్ళింది. రే నేను మీ ఇంట్లో ఉండడానికి చోటు ఉందా, నేను చదువుకోవాలరా, కాలేజీకి వెళ్ళాలరా అని ఏడుస్తోంది. అప్పుడు హీరోకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏయ్ మొదట ఏడవకు, ఏం జరిగిందో చెప్పు అన్నాడు. మా రెండో నాన్న బయాంగ్ ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు, అందువల్ల ఇకపై నేను అక్కడ ఉండలేను, మా పెదనాన్న ఇంట్లో ఉందామన్నా కూడా వాళ్ళు నన్ను పనికి వెళ్ళమంటున్నారు,
కానీ నేను కాలేజీకి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి అని అంటుంటే అప్పుడు అతడు తనకు తెలిసిన కవిత్వం చెప్తున్నాడు. పిచ్చివాడిలాగా ఏవేవో చెప్తున్నాడు. ఏంట్రా అని ఆలోచిస్తేనే అప్పుడు అర్థమైంది ఆమెకు. ఇంతకు ముందు ఆమె ఏం చెప్పింది, నేను పెళ్లి చేసుకోబోయేవాడు మంచి కవి అయి ఉండాలి, అతడు కవిత్వం చెప్పాలి అని అంది కదా. అందువల్లే ఆమెను ఇంప్రెస్ చేసేలా కవిత్వం చెప్పాలని ఏదేదో వాగుతున్నాడు. చాలా సేపు బట్టి పట్టాడు. ఆమె వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్ అయిపోయి ఏదేదో చెప్తున్నాడు. రేయ్, నేనేమో ఇంత బాధలో ఉన్నాను, నువ్వేంట్రా పిచ్చోడ్లా మాట్లాడుతున్నావు అని అంటోంది. నేను కాలేజీలో చదువుకోవాలి, ఏర్పాటు చేయరా అని అంటుంటే అది ఎలా చేయాలో నాకైతే తెలియదు, కానీ నేను నిన్ను బాగా చూసుకుంటా అంటున్నాడు. ఏదో ఊరికే ఒక మాట అలా అనొచ్చు కదరా, నిన్ను కాలేజీ చదివిస్తానని, ఎందుకురా సడన్ గా ఇలా మాట్లాడావు అంటోంది. అప్పుడు ఏడుస్తున్న ఆమెను హక్ చేసుకున్నాడు. సీన్ కట్ చేస్తే వీళ్ళిద్దరూ ఇంటి నుంచి పారిపోతున్నారు. ఇప్పటి వరకు వీళ్ళిద్దరు మైనర్సే, కానీ ఇప్పుడు హీరోయిన్ ఇతని ఇంట్లో ఉండడం హీరో వాళ్ళ ఇంట్లో ఎవరు ఒప్పుకోరు. అందువల్ల వీళ్ళిద్దరు ఇప్పుడు సిటీ వైపు వెళ్దాం, అక్కడ ఏదైనా పని చేసుకుంటూ బతుకుదాం అనుకున్నారు. అక్కడ నిన్ను కాలేజీలో చదివిస్తా అని హీరో అన్నాడు. ఇక ఇద్దరు బయలుదేరుతున్నారు. హీరోయిన్ బయాంగ్ ఇంటి నుంచి వచ్చేటప్పుడు చాలా వస్తువులు కొట్టేసింది. బయాంగ్ యొక్క కొత్త భార్య దగ్గర నగలుంటాయి, వాటిని కూడా తీసుకుంది. ఈమె వచ్చేటప్పుడు తమ్ముడు చెల్లి చూశారు. ఎక్కడికి వెళ్తున్నావు అక్క అన్నట్లు చూశారు, కానీ శబ్దం చేయొద్దని వారికి చెప్పింది. ఆ తర్వాత హీరోను వెళ్లి కలిసింది. అతడు కూడా ఇంట్లో ఉన్న కొన్ని కాస్ట్లీ వస్తువులు తీసుకున్నాడు. ఎందుకంటే వేరే చోటుకు వెళ్లిన తర్వాత వీళ్ళు సర్వైవ్ అవ్వాలి కదా, అందువల్ల ఇలా కొన్ని వస్తువులు తీసుకున్నారు. అప్పుడు హీరోయిన్ ముఖానికి చాలా మేకప్ వేసుకుంది. అది చూసిన హీరో ఆ మేకప్ అంతా తీసేస్తున్నాడు, ఎందుకు ఇలా వేసుకున్నావని. అప్పుడు హీరోయిన్ 2 రాళ్లు తీసి, ఇది నువ్వు, ఇది నేను, ఇప్పుడు ఇద్దరం కలిసిపోయాం, ఇక మనం బతకడమో చావడమో కలిసే ఉండాలి అని అంటుంటే అప్పుడు అతడు లోన చాలా సంతోషపడుతున్నాడు. నేను ఇంత సంతోషంగా ఎప్పుడు ఉండిందే లేదే అనుకుంటున్నాడు. మళ్ళీ ఆమెను కిస్ చేశాడు. ఈ గ్రామం నుంచే సిటీ వైపు పెద్ద పడవ వెళ్తుంది. అందులో దొంగతనంగా వెళ్లి ఇద్దరు కూర్చున్నారు. అప్పుడు చెకింగ్ ఇన్స్పెక్టర్ వచ్చి, ఎవరు మీరిద్దరు చూడ్డానికి చిన్నపిల్లల్లా ఉన్నారు, అంతేకాదు ఇంట్లోంచి పారిపోయి వస్తున్నట్లు అనిపిస్తోంది, ఐడి కార్డ్స్ ఎక్కడ చూపించండి అని అడిగాడు. అప్పుడు హీరో చాలా భయపడిపోతున్నాడు. సరే, ఈ పోలీస్ కు లంచం ఇచ్చి మేనేజ్ చేద్దామని ఒక ఉంగరం తీయడానికి హీరో ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు హీరోయిన్ అది చూసి ఆపేసింది. నువ్వు ఊరికే ఉండరా, నేను మాట్లాడతా అంది. సార్, ఏంటి మీ సమస్య? అవును, మేమిద్దరం ఇంటి నుంచి పారిపోయే వస్తున్నాం, మేము పెళ్లి చేసుకోబోతున్నాం, మీకేంటి సమస్య అందే. ఒక అబ్బాయి లాగా ఈమె ధైర్యంగా మాట్లాడుతుంటే హీరో మాత్రం సైలెంట్ అయిపోయాడు. వీళ్ళు సిటీకి వచ్చిన వెంటనే ఒక కుదవ షాపుకు వెళ్లారు. బంగారు నగలు తీసి అక్కడ పెట్టి వీటికి ఎంత ఇస్తారు అని అడిగారు. ఆ షాప్ లో ఉన్న లేడీ, ఏంటి మీరు వీటిని కొట్టుకొచ్చినట్లు అనిపిస్తోంది అంటోంది. మేము వీటిని దొంగిలించలేదు అని హీరో అన్నాడు, కానీ ఇంటి నుంచి పారిపోయి వచ్చేసామని మాత్రం చెప్పాడు. అప్పుడు ఆ షాప్ ఆమె వీటిని కుదవకు తీసుకోలేదు. ఆ తర్వాత వీళ్ళు ఒక హోటల్ కు వెళ్లారు. అక్కడ పే చేయడానికి వీళ్ళ దగ్గర డబ్బు లేదు, అందువల్ల ఒక రింగు తీసిచ్చారు. ఇవ్వడానికి మా దగ్గర డబ్బు లేదు, ఎక్కడైనా షాప్ లో పెట్టి డబ్బు తీసుకురండి, ఈ రోజు మాత్రం మాకు రూమ్ ఇవ్వండి అని హీరో అడిగాడు. నేను హోటల్ ను నడుపుతున్నాను, కుదువ షాప్ ను కాదు అని అతడంటుంటే అప్పుడు అతని భార్య వచ్చింది. ఏంటి ఇద్దరు ఇంట్లోంచి పారిపోయి వచ్చినట్లు అనిపిస్తోంది, ఓహో కొత్తగా పెళ్లి చేసుకున్నారా, సరే ఈ రూమ్ లోకి వెళ్ళండి అని కీ ఇచ్చింది. మీ కష్టం నాకు అర్థమైంది, అందువల్ల ఇస్తున్నా అందే. వీళ్ళు కూడా సంతోషంగా ఆ రూమ్ లోకి వెళ్లారు. ఫస్ట్ టైం వీళ్ళిద్దరూ ఒకే రూమ్ లో ఉన్నారు. హీరో సిగ్గుపడుతూ ఇంకో సైడ్ వెళ్లి పడుకుంటుంటే, ఏరా అంత దూరం వెళ్ళావు, ఇప్పుడు మనం కలిసి ఉండాలిరా, ఇప్పుడు మనం భార్యాభర్తలం, పక్క పక్కన పడుకోలేదనుకో వాళ్ళకు డౌట్ వస్తుంది అంటోంది. ఇంకోవైపు భయాంకు అతని కొత్త భార్యకు తెలిసిపోయింది హీరోయిన్ పారిపోయిందని. ఆమె వెళ్లేటప్పుడు ఈ కొత్త భార్య యొక్క కొన్ని నగలు తీసుకెళ్లింది కదా, అందువల్ల ఈమె బాధపడుతుంది అనుకుంటే నవ్వుతోంది. ఏంటే నీ నగలు తీసుకెళ్లింది కానీ నువ్వేమో నవ్వుతున్నావు అని అంటుంటే, పోతే పోయింది కానీ ఆమె ఇక్కడ ఉంటే అంతకంటే ఎక్కువ ఖర్చు అయ్యేది కదా అంది. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి హీరో వాళ్ళ అమ్మ వచ్చింది. ఆమె వెళ్లేటప్పుడు ఏం డ్రెస్ వేసుకుందో ఇందులో రాసివ్వండి, మేము వాళ్ళను కనిపెట్టడానికి సిటీకి వెళ్తున్నామని చెప్పింది. ఒకవేళ వీళ్ళు కనిపెట్టి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి వదులుతారా ఏంటి అని కొత్త భార్య, ఆమె ఏం డ్రెస్ వేసుకుని వెళ్ళిందో మాకు తెలియదు అని అంది. ఇదే టైంలో భయాంగ్ వేరే వాళ్ళను వెతుక్కుంటూ వెళ్ళడం వేస్ట్, ఎందుకంటే ఈ పాటికి వాళ్ళిద్దరు ఏకమై ఉంటారు అని అంటున్నాడు. ఇంకోవైపు హీరోకు హీరోయిన్ కు ఆ హోటల్ ఓనర్ యొక్క భార్య ఉంటుంది. ఆమె భోజనం వడ్డిస్తోంది. మీ ఇద్దరిని చూస్తుంటే నన్ను నేను చిన్నప్పుడు చూసుకున్నట్లు ఉంది, నేను కూడా పెళ్లి
చేసుకున్న కొత్తలో చాలా కష్టాలు అనుభవించాను. అందువల్ల మీరైనా సంతోషంగా ఉండండి. ఇవన్నీ మీకోసమే. వీటన్నిటికీ మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉండడానికి డబ్బు ఇస్తే మాత్రం చాలు అంది. ఇంకోవైపు హీరో వాళ్ళ అమ్మ సిటీకి బయలుదేరింది. నిన్న రాత్రి హీరోయిన్ ఫుల్ గా తాగినట్లుంది. మత్తులోనే ఉండి లైట్ ఆఫ్ చెయ్యి అని హీరోను చూస్తూ అంది. అప్పుడు హీరో అటు వైపు చూస్తే నిన్న తిరుగుతున్న ఫ్యాన్ ఆగిపోయి ఉంది. అంతేకాదు అక్కడ చీటీ వేరే పెట్టారు. ఏంట్రా అని చూస్తే అది బిల్లు. వీళ్ళు ఉండడానికి, తిన్నదానికి, తాగిన దానికి అన్నింటికి బిల్లు వేశారు. ఏంట్రా డబ్బులు తీసుకోమని ఆ ఓనర్ భార్య చెప్పింది, ఇప్పుడేమో బిల్లు వేశారేంటి అని హీరో అనుకుంటున్నాడు. అప్పుడు ఇల్లంతా వెతుకుతుంటే వీళ్ళు తీసుకొచ్చిన సూట్ కేసు వేరే కనిపించట్లేదు. అయ్యయ్యో ఎవరో కొట్టేసినట్లున్నారు అని కిందకు వెళ్లి లాడ్జి ఓనర్ కు కంప్లైంట్ చేశారు. అతడేంట్రా అంటే అసలు పెద్దగా పట్టించుకోవడమే లేదు. నేను మిమ్మల్ని చూసినప్పుడే అనుమానించాను. రూమ్ కూడా ఇవ్వనన్నాను, కానీ అనవసరంగా నా భార్య మీకు రూమ్ ఇచ్చింది. డబ్బులు ఇవ్వకుండా మీరు ఒక్క అడుగు కూడా ఇక్కడ నుంచి బయట పెట్టకూడదు అంటున్నాడు. సార్ ఏంటి సార్ అర్థం కాకుండా మాట్లాడుతున్నారు? మేము తీసుకొచ్చిన లగేజ్ ఒక్కటే ఆ సూట్ కేసు, అదేమో పోయిందని చెప్తున్నాము, మీరేమో బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారేంటి అని హీరోయిన్ అంది. అప్పుడే లాడ్జ్ ఓనర్ యొక్క భార్య వచ్చింది. నిన్న రాత్రి మీరు వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదే, ఊరికే వచ్చారే, కానీ ఇప్పుడేమో సూట్ కేసు తెచ్చినట్లు మాట్లాడుతున్నారేంటి అంటోంది. యాక్చువల్ గా ఆ లగేజ్ ను కొట్టేసింది ఈమెనే, కానీ వీళ్ళిద్దరూ ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నారు. ఏంటి మేడం, రాత్రి మీరు మాకు భోజనం వడ్డించేటప్పుడు కూడా ఇంట్లో సూట్ కేసు ఉండింది కదా, చూసారు కదా, కానీ ఇప్పుడు ఎందుకు అబద్ధం చెప్తున్నారు అంది. మర్యాదగా సూట్ కేసు ఇవ్వండి అని హీరోయిన్ బెదిరిస్తోంది. అప్పుడు ఆ ఓనర్ కోపంతో ఇప్పుడు మేము పోలీసులకు కంప్లైంట్ చేస్తాం, మీరిద్దరు ఇంటి నుంచి పారిపోయి వచ్చారు కదా, ఈ విషయం కూడా చెప్తామని అన్నాడు. అయ్యయ్యో సమస్య పెద్దదయ్యేలా ఉందే అని అనుకుంటున్నారు. ఇంకోవైపు సిటీలో ఉన్న పోలీస్ స్టేషన్ కు హీరో వాళ్ళ అమ్మ వచ్చింది. అప్పుడు ఆ లాడ్జ్ ఓనర్ నేను పోలీసులకు కంప్లైంట్ చేస్తాను, ఆ తర్వాత మీ అమ్మ వస్తుంది, మళ్ళీ నిన్ను జేజుకు తీసుకెళ్తుంది అని అంటున్నాడు. యాక్చువల్ గా జేజు అనేది హీరో హీరోయిన్ ఉంటున్న దీవి పేరు. ఈ మాట వినగానే హీరో షాక్ అయిపోయాడు. అవును, ఇంతకీ జేజు నుంచే వచ్చామని మీకెలా తెలుసు? మేము అక్కడ నుంచి వచ్చామని మీకు చెప్పనే లేదే. అలాగైతే ఆ సూట్ కేసును మీరే కొట్టేశారు. అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ద్వారానే మేము అక్కడ నుంచి వచ్చినట్లు మీరు కనిపెట్టారు. మర్యాదగా ఆ సూట్ కేసు ఇస్తారా లేదా అని హీరోయిన్ అరుస్తోంది. మేము సూట్ కేసు తీసుకోలేదు అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలో హీరో హీరోయిన్ కు అర్థం కావట్లేదు. ఏడ్చుకుంటూనే బయటకు వచ్చారు. సూట్ కేసు పోయినా పర్వాలేదు, కానీ మా అమ్మ ఒకే ఒక్క ఫోటో అందులో ఉండింది, ఆమె జ్ఞాపకంగా ఉన్నది అదొక్కటే, అది కూడా పోయిందా అని హీరోయిన్ ఏడుస్తోంది. మనం ఆ లాడ్జ్ ఓనర్ ను అతని భార్యను ఏమైనా చేయాలి అంటోంది. వీళ్ళిద్దరు కలిసి రాత్రి ప్లాన్ వేసుకున్నారు. ఎవరూ చూడని టైంలో లాడ్జ్ వెనుక గేట్ నుంచి లోపలికి వెళ్తున్నారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచే సూట్ కేసును కొట్టేశారు కదా, అందువల్ల వాళ్ళకే తెలియకుండా వాళ్ళ వస్తువులు కొట్టేయాలని వెళ్తున్నారు. వీళ్ళు వెళ్లి వాళ్ళ రూమ్ ను చూస్తే ఆ రూమ్ లోకి వేరే లేడీ వచ్చింది. లాడ్జ్ ఓనర్ కు అతని భార్యకు తెలియకుండా ఆ లేడీ దగ్గరికి వెళ్లి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇదిగో చూడండి మేడం, ఇది తినండి, ఇది తాగండి అని చెప్పి ఉంటారు. మీరు వాళ్ళు ఇచ్చింది తాగి మత్తులో పడి ఉన్నారనుకోండి, వాళ్ళు మీ వస్తువులన్నీ కొట్టేస్తారు, అందువల్ల జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. ఏది ఏమైనా కూడా ఈ రోజు రాత్రి మాత్రం మీరు లైట్ ఆఫ్ చేయకూడదు అని చెప్పారు. అప్పుడు ఆమె కూడా ఆ రోజు రాత్రంతా లైట్ ఆఫ్ చేయనే లేదు. ఇంకోవైపు లాడ్జ్ ఓనర్ అతని భార్య లైట్ ఎప్పుడు ఆఫ్ అవుతుందా అని చూస్తూనే ఉన్నారు. ఆమె లైట్ ఆఫ్ చేయకపోవడంతో సరే మనం పడుకుందాం అనుకున్నారు. దొంగతనం ప్లాన్ ను ఆఫ్ చేసుకుని పడుకున్నారు. ఇదే టైంలో హీరో హీరోయిన్ కిచెన్ కు వెళ్లారు. అప్పుడు హీరో అక్కడ ఉన్న ఆహారాన్ని తింటున్నాడు. హీరోయిన్ ఏం చెప్తుందంటే, దయచేసి సౌండ్ మాత్రం చేయకురా, లోపలికి వెళ్దాం, ఏముంటే అది ఎత్తుకొద్దాం అని అంటోంది. ఇప్పుడు ఇద్దరు సైలెంట్ గా వారి రూమ్ లోకి వెళ్తున్నారు. అక్కడ వీళ్ళ సూట్ కేసు కనిపిస్తుందా అని చెక్ చేశారు, కానీ అది కనిపించలేదు. అందువల్ల ఆ రూమ్ లో దొరికిన కొన్ని వస్తువులు తీసుకున్నారు. ఇక అక్కడ నుంచి ఎస్కేప్ కావాలని అనుకుంటున్నారు. ఈ లాడ్జ్ ఓనర్ కు ఒక కూతురు ఉంది. ఆమె తలకు హెయిర్ పిన్ ఉంది. ఆ హెయిర్ పిన్ ఏదంటే హీరో హీరోయిన్ కోసం ఫస్ట్ టైం ఇచ్చాడే ఆ హెయిర్ పిన్ నే ఆమె పెట్టుకుని ఉంది. అప్పుడు హీరోయిన్ లేదు లేదు, దీన్ని ఇలాగే వదిలేసి వెళ్ళకూడదు, ఇతడు నాకు ఫస్ట్ టైం ఇచ్చిన గిఫ్ట్ ఇది, అందువల్ల ఆ అమ్మాయికి కొంచెం కూడా డౌట్ రాకుండా ఆమె తీస్తోంది. కానీ ఆ అమ్మాయికి మెలకువ వచ్చి అమ్మా అని అరిచింది. వీళ్ళిద్దరూ భయంతో పారిపోతున్నారు, వస్తువులు తీసుకుని పారిపోతున్నారు. కానీ ఆ లాడ్జ్ ఓనర్ అతని భార్య వెంబడించారు. హీరోయిన్ ను పట్టుకున్నారు. హీరోయిన్ దొరికిపోవడంతో హీరోకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు హీరోయిన్ మాత్రం రేయ్ నువ్వు తప్పించుకుని పారిపోరా, నేను మేనేజ్ చేస్తా అంటోంది. హీరో లేదు లేదు నిన్ను వదిలి వెళ్ళను అని బాక్స్ ను పక్కకు విసిరేసి
చాలా వేగంగా వస్తున్నాడు. పైకి ఎగిరి లాడ్జ్ ఓనర్ కు ఒక్క పంచ్ ఇచ్చాడు. ఇంకోవైపు హీరోయిన్ ఆ భార్యను ఎగిరేసి కొట్టింది. సీన్ కట్ చేసి సిటీలో ఉన్న పోలీస్ స్టేషన్ ను చూపించారు. ఆ స్టేషన్ లోనే హీరో హీరోయిన్ కూర్చుని ఉన్నారు. లాడ్జ్ ఓనర్ అతని భార్య వీరిపై కంప్లైంట్ చేశారు. అప్పుడు పోలీసు వచ్చి వీళ్ళను చాలా చీప్ గా మాట్లాడుతున్నాడు. ఇలాంటి చిన్న చిన్న పిల్లలే పెద్ద పెద్ద విషయాలు చేస్తున్నారు, వీళ్ళే దొంగలు అన్నట్లు మాట్లాడుతున్నాడు. అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ ఫైల్ తీసి హీరో తలపై కొడుతూనే ఉంటాడు. హీరో తనను కొట్టినప్పుడు ఊరికే ఉన్నాడు, కానీ హీరోయిన్ ను కొట్టడానికి వెళ్ళినప్పుడు మాత్రం చేయి అడ్డు పెట్టి ఆపాడు. అప్పుడు అతడు, ఓ హీరోయిజమా ఏంటి, ఇద్దరు ఇంటి నుంచి పారిపోయి వచ్చారా, అదే కొత్త జంట కదా, ఈ కోపం వస్తుందిలే అని అన్నాడు. ఇక కోపంలో చేతులు మడిచి హీరోను కొట్టడానికి వస్తున్నాడు. అప్పుడు హీరోయిన్ లేచి బిగ్గరగా అరిచింది, ఏంటండి ఇలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు, మాకు రూల్స్ తెలియవని అనుకుంటున్నారా, మేమిద్దరం మైనర్స్, మొదట మమ్మల్ని ఇలా విచారించడమే తప్పు, మా పేరెంట్స్ లేకుండా మమ్మల్ని విచారించొద్దు తెలుసా అంది. అప్పుడు ఆ పోలీస్ కూడా అరవబోతున్నాడు. అదే టైంలో హీరో వాళ్ళ అమ్మ ఈ పోలీస్ స్టేషన్ లోనే ఉంటుంది. ఇద్దరు పిల్లలు పారిపోయి వచ్చారు, వెళ్లి చూడండి అని ఆమెకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆమె కూడా వచ్చి చూసింది. అమ్మను చూడగానే అమ్మా అని హీరో ఆమెనే పిలుస్తున్నాడు. కానీ ఆమె కొడుకు దగ్గరికి రాగానే బాగున్నావా, ఎలా ఉన్నావా అని అడగలేదు. బంగారు నగలు ఎక్కడ్రా అని అడుగుతోంది. యాక్చువల్ గా ఇప్పుడు అది ఎక్కడ ఉంది, లాడ్జ్ ఓనర్ యొక్క భార్య వాటిని కొట్టేసింది కదా, ఆమె ఇప్పుడు వాటిని నేరుగా కుదువ పెట్టే షాప్ కు తీసుకెళ్లింది. కానీ ఆ షాపు ఓనర్ కు ఆల్రెడీ తెలిసిపోయింది ఇవి కొట్టేసిన నగలు అని. ఎందుకంటే హీరో హీరోయిన్ ఈ సిటీకి రాగానే మొదటగా వాళ్ళు ఈ షాప్ కే వచ్చి వీటిని అమ్మాలని చూశారు. కానీ వాళ్ళిద్దరు మైనర్స్ కావడం వల్ల ఆ లేడీ అప్పుడు వీటిని కొనలేదు. ఇప్పుడు అవే నగలను ఈమె తీసుకొచ్చి ఇచ్చింది. ఓహో, వాళ్ళ దగ్గర నుంచి కొట్టేసి వాటిని నాకు అమ్మాలని చూస్తున్నారా అనుకుంది. సీన్ కట్ చేస్తే హీరో వాళ్ళ అమ్మ ఈ లాడ్జ్ లోనే ఉంది. ఎందుకంటే హీరో వాళ్ళ అమ్మకు చెప్పాడు లాడ్జ్ ఓనర్ యొక్క భార్య నగలను కొట్టేసిందని. హీరో వాళ్ళ అమ్మ లాడ్జ్ కు వచ్చి కస్టమర్స్ దగ్గర నుంచేని ఆమె డబ్బులు తీసుకుంటోంది. మీరు తినడానికి డబ్బులు నాకు ఇవ్వండి, ఎందుకంటే ఈమె నా నగలను కొట్టేసింది, డబ్బును ఆమెకు ఇవ్వకండి అని అంటుంటే అక్కడికి వచ్చిన కస్టమర్స్ డబ్బు ఇవ్వకుండా పారిపోతున్నారు. ఇక్కడ ఏదో గొడవ జరుగుతోందని అనుకున్నారు. ఇదంతా చూసిన లాడ్జ్ ఓనర్ యొక్క భార్య, ఏమనుకుంటున్నావు, అనవసరంగా గొడవ చేస్తున్నావు ఎందుకు, నేనే ఆ నగలు కొట్టేయలేదని చెప్పాను కదా, మర్యాదగా వెళ్ళు అని అంటుంటే నువ్వు కొట్టేయకుండా నా కొడుకు అస్సలు అబద్ధం చెప్పడు, మర్యాదగా ఆ నగలు నాకు ఇచ్చేయి అని అడిగింది. కొట్టేసిన దాంట్లో బంగారు చేప ఉంటుంది అని అంటుంటే ఏంటి అది బంగారు చేప కాదు, అది బంగారు కప్ప అని ఓనర్ అంది. ఆమె నిజాన్ని ఒప్పుకుంది. ఆ ఇప్పుడు దొరికిపోయావు, కావాలని నేను అబద్ధం చెప్పాను, నువ్వే కరెక్ట్ చెప్పావు అని అంది. వీళ్ళిద్దరూ గొడవ పడుతుంటే లాడ్జ్ ఓనర్ మాత్రం ఏమీ తెలియనట్లు చూస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడికి పోలీసులు వచ్చారు. ఆ కుదువ పెట్టే షాపు ఓనర్ వీళ్లకు కంప్లైంట్ చేసింది. లాడ్జ్ ఓనర్ యొక్క భార్య కొట్టేసిన నగలు నాకు అమ్మాలని చూసిందని చెప్పింది. అందువల్ల ఆమెను అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తున్నారు. ఎన్నిసార్లు నిన్ను అరెస్ట్ చేయాలి, కరెక్ట్ గా ఉండవా అని తిట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. ఇప్పుడు హీరో హీరోయిన్ బయట ఉన్నారు. హీరోయిన్ బన్ను తింటుంటే అప్పుడు కూడా హీరో ఆమెను చాలా కేరింగ్ గా చూసుకుంటున్నాడు. ఇక హీరో వాళ్ళ అమ్మ తన నగలతో కూడిన సూట్ కేసు తీసుకుని బయటకు వస్తోంది. హీరోను చూస్తూ చివరకు నన్ను వీధిలో నిలబెట్టావు కదరా అంటోంది. ఇక తప్పుతుందా, రండి ఇంటికి వెళ్దామంది. ఇక ఊరికెళ్తే ఊరంతా కూడా వీళ్ళ గురించే మాట్లాడుకుంటోంది. హీరోయిన్ స్కూల్ కు వెళ్లేది కదా, ఇప్పుడు స్కూల్లోంచి ఆమెను తీసేశారు. ఇంటి నుంచి పారిపోయిన అమ్మాయి స్కూల్లో చదివితే మంచిది కాదు, మిగతా అమ్మాయిలు కూడా ఇలాగే నేర్చుకుంటారు అని ఆమెను స్కూల్ నుంచి తీసేశారు. ఆమె స్కూల్లో ఉన్న తన థింగ్స్ తీసుకుని ఏడ్చుకుంటూ చివరిసారిగా స్కూల్ ను చూసుకుంటూ వెళ్తోంది. ఇకపై నేను చదువుకోలేను, కాలేజీలో చదువుకోవాలని ఎన్నో కలలు కన్నాను, నా కలలన్నీ కలలైపోయాయి. అప్పుడు కొంతమంది పిల్లలు మాట్లాడుకునేది ఈమెకు వినిపిస్తోంది. ఈమె ఒకరితో పారిపోయింది కదా, వాడు మంచి క్రీడాకారుడట, వాడు రన్నింగ్ లో సెకండ్ ప్రైజ్ కూడా తీసుకున్నాడట కదా అని మాట్లాడుకుంటున్నారు. ఈ అమ్మాయి అతన్ని బయటకి తీసుకెళ్లి అతని లైఫ్ ను కూడా నాశనం చేసిందే అని మాట్లాడుకుంటుంటే ఈమెకంతా వినబడుతోంది. ఇక అప్పుడు ఆమె చాలా కోపంతో తన బుక్స్ అన్నిటిని కాలబెట్టి ఇకపై నేను చదవను అని డిసైడ్ అయ్యింది. అంకుల్ ఇంటికి వెళ్ళింది. అప్పుడు ఎప్పట్లాగే అతడు తిడుతూనే ఉన్నాడు. ఎందుకే ఇలా చేశావు, నేను చెప్పినట్లు ఏదైనా ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యి ఉంటే ఏదో కొంత డబ్బు సంపాదించాక నేనే నిన్ను చదివించేవాణ్ణి కదా అంటున్నాడు. ఇప్పుడు చూడు, నీ వల్ల అందరూ మమ్మల్ని హీనంగా చూస్తున్నారు, ఎందుకు ఇలా చేశావు అని తిడుతూనే ఉన్నాడు. అప్పుడు ఇదంతా విన్న బామ్మ, రే సైలెంట్ గా ఉండరా, నీ కొడుకేదో చాలా మంచి వాడిలాగా మాట్లాడుతున్నావే, వాడే చాలా సార్లు జూదమాడి పోలీసులకు దొరికాడు, నువ్వేమో ఈమెకు చాలా సలహాలు
సలహాలు ఇస్తున్నావు. అప్పుడు అతడు వాడు మొగాడమ్మా, ఎన్ని తప్పులు చేసినా కూడా ఏం కాదు, కానీ ఈమె అమ్మాయి కదా ఎందుకు ఇలా చేసింది అని తిడుతూనే ఉన్నాడు. ఇంకోవైపు హీరోను కూడా ఇంట్లో మస్తుగా తిడుతున్నారు. ఇలా పారిపోవడం వల్ల ఆమెకు చెడ్డ పేరు, నీకు చెడ్డ పేరు. ఇక నువ్వు ఏదో ఒక పని చూసుకోవాలి, నువ్వు రన్నర్ కావడం కుదరదు అంటున్నారు. ఏంటి, ఆమె జీవితమే అయిపోయిందా? ఆమెను స్కూల్లో నుంచి గాని తీసేశారా ఏంటి అన్నాడు. కాకపోతే పారిపోయిన అమ్మాయిని స్కూల్లో ఎలా ఉండనిస్తారా అన్నారు. ఈ మాటలు వినగానే హీరో షాక్ అయిపోయాడు. ఆ తర్వాత హీరోయిన్ ను చూడడం కోసం వస్తున్నాడు. స్కూల్ నుంచి తీసేశారా అని అడుగుతుంటే అవును అందే. అప్పుడు వాళ్ళ అంకుల్ హీరోను చూస్తూ నువ్వేం చేస్తావో మాకు తెలియదు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో అంటున్నారు. నేను చేసుకుంటా అని హీరో కూడా చెప్పాడు. ఇంకోవైపు హీరో వాళ్ళ అమ్మమ్మ అసలు ఒప్పుకోవట్లేదు. మరుసటి రోజు హీరో వాళ్ళ అమ్మ హీరోయిన్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతోంది. ఏమ్మా ఏసన్ ఈ వయసులో అలాగే ఉంటుంది, పెళ్లి చేసుకోపోయే వాడితో జాలీగా ఉండాలని అనిపిస్తుంది, వాడితోనే జీవితాంతం కలిసి ఉండాలని అనిపిస్తుంది, కానీ ఇది నీ జీవితానికి పనికిరాదు. మీరిద్దరు ఇలా పారిపోవడం వల్ల ఇప్పుడు నీ జీవితమే పోయింది, స్కూల్ నుంచి తీసేశారు. అంతేకాదు నా కొడుకు జీవితం కూడా చెడిపోయింది. వాడు రన్నర్ కావాలని అనుకున్నాడు, కానీ నీ వెనక తిరగడం వల్ల వాడిప్పుడు రన్నర్ కాలేకపోయాడు. అప్పుడు హీరోయిన్ అయితే పరుగు పందెంలో ఫస్ట్ ప్రైజ్ తీసుకోవాలనేదే అతని కోరిక అంది. అవునమ్మా అదే వాడి కోరిక అని అంటుంటే అప్పుడు హీరోయిన్ బాగా ఆలోచించి ఆమెతో ఏమో చెప్తున్నట్లు అనిపిస్తుంటుంది, కానీ ఏం చెప్పిందో ఇప్పుడు చూపించలేదు. సీన్ కట్ చేస్తే హీరో వెళ్లి హీరోయిన్ వాళ్ళ అంకుల్ తో మాట్లాడుతున్నాడు. ఏసన్ను నేనే పెళ్లి చేసుకుంటాను, ఆమెను బాగా చూసుకుంటా అంటున్నాడు. అతడు కూడా సరే సరే తీసుకెళ్ళు అంటున్నాడు. అదే టైంలో వెనక డోర్ ను ఓపెన్ చేసుకుని హీరోయిన్ వచ్చింది. రే ఏమనుకుంటున్నావురా, నీతో పాటు వస్తే నిన్నే పెళ్లి చేసుకుంటా అని అనుకుంటున్నావా? నేను నిన్ను పెళ్లి చేసుకోను, మా అమ్మ నాన్న లాగా ఇక్కడే ఉండి నేను చచ్చిపోవాలని అనుకోవట్లేదు. నేను సిటీ వైపు వెళ్తాను, డబ్బున్న వాడిని చూసి పెళ్లి చేసుకుంటాను, వాడి ద్వారా అక్కడ నేను చదువుకుంటాను, డిగ్రీ కూడా చేతికి వస్తుంది, అందువల్ల మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్లిపో అంది. ఆమె మాటలు విని హీరో గుండె పగిలిపోయింది, బాగా ఏడుస్తున్నాడు. ఏంటి ఇన్నాళ్ళు నాతో ప్రేమగా ఉండేది, ఇప్పుడేమో ఇంత కర్కశంగా మాట్లాడుతుందేంటి అనుకున్నాడు. అలాగైతే నిజంగానే ఈమెకు నాపై ప్రేమ లేదా? ఇన్నాళ్ళుగా ఆమె తన జీవితం అనుకుంటున్న హీరో చాలా బాధపడుతున్నాడు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ కోసం ఒక అబ్బాయిని చూశారు. అతడు వచ్చి ఈమెతో మాట్లాడుతున్నాడు. ఎదుగో చూడమ్మా, నువ్వు దేని గురించి బాధపడకు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇంతకు ముందు నువ్వు ఎవడో ఒక అబ్బాయితో పారిపోయినట్టు తెలిసింది, కానీ దాని గురించి నేనేమి పెద్దగా పట్టించుకోను, ఎందుకంటే ఆల్రెడీ నాకు పెళ్లి అయింది, భార్యతో డివోర్స్ కూడా అయింది. ఇలా మాట్లాడుతున్న క్రమంలోనే ఆ అబ్బాయితో నువ్వు పారిపోయావు సరే, కానీ రాత్రి ఒకే రూమ్ లో ఉన్నారా అని సందేహంగా అడుగుతున్నాడు. కానీ హీరోయిన్ ఏమీ సమాధానం చెప్పకుండా శోకంగా కూర్చుని ఉంది. అప్పుడు పెద్దమ్మ వచ్చి ఏం చెప్తోందంటే నువ్వేం బాధపడకమ్మా, ఇతడు నిన్ను బాగానే చూసుకుంటాడు, నువ్వు కూడా బాగా చదవాలని అనుకున్నావు కదా, వీడి దగ్గర చాలా డబ్బు ఉంది, నిన్ను బాగా చదివిస్తాడు, అందువల్ల దేని గురించి ఆలోచించకుండా ఇతన్ని పెళ్లి చేసుకో అని చెప్తోంది. కానీ హీరోయిన్ లోన చాలా బాధపడుతోంది. హీరోను వదిలి ఆమె ఉండలేకపోతోంది. సీన్ కట్ చేస్తే రాత్రి అయింది. హీరో వాళ్ళ అమ్మ దగ్గరికి సముద్రంలో నత్తలు పడుతుంటారే ఆ లేడీస్ వచ్చారు. ఎందుకు మీరు ఇలా బండరాలలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటున్నారన్న విషయం మీకు తెలుసు కదా, ఇప్పుడు ఎందుకు వాళ్ళని విడదీస్తున్నారు, వాళ్లకు పెళ్లి చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. ఆ అమ్మాయికి కొత్తగా ఒకరిని చూశారు, వాడికి ఆల్రెడీ పెళ్లి అయ్యి డివోర్స్ కూడా అయింది, ఆమె ఎంత మంచి అమ్మాయి, ఆమె జీవితమే మీ వల్ల నాశనం కాబోతుంది అని తిడుతున్నారు. అప్పుడు అక్కడికి వచ్చిన హీరో వాళ్ళ మాటలన్నీ విన్నాడు. ఆమెకు పెళ్లి చేయబోతున్నారని తెలియగానే హీరో షాక్ అయ్యాడు. ఏంటి అది కూడా రెండో భార్యగా వెళ్ళబోతోందా అని తెలిసి అతని గుండె పగిలిపోయింది. ఆ తర్వాత షాప్ లో ఉన్న చేపలన్నీ తీసుకెళ్లి హీరోయిన్ వాళ్ళ అంకుల్ ముందు పెట్టాడు. ఇదిగో చూడండి, ఆమెను జీవితాంతం నేను బాగా చూసుకుంటాను, దయచేసి ఆమెను నాకే పెళ్లి చేయండి, మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, మా లవ్ ను అర్థం చేసుకోరా అని ఏడుస్తున్నాడు. అప్పుడు ఆ అంకుల్ ఏరా మేమేమైనా కంపల్ చేసి ఆమెకు రెండో పెళ్లి చేస్తున్నామా, ఆమెనే చేసుకుంటా అని చెప్పింది, ఏదున్నా కూడా దాంతోనే మాట్లాడుపో అన్నారు. ఇప్పుడు హీరోయిన్ ను కలవడానికి వెళ్ళాడు. ఇంకో వైపు చూస్తే ఆ పెళ్లి కొడుకు హీరోయిన్ ను కలవడానికి వచ్చాడు. మళ్ళీ వాడు అదే క్వశ్చన్ అడుగుతున్నాడు, ఆ రాత్రి మీరు ఒకే రూమ్ లో ఉన్నారా, ఏం చేశారు అని అడుగుతుంటాడు. ఒకానొక సమయంలో హీరోయిన్ కు చాలా కోపం వచ్చింది. నేనేం చేస్తే మీకేంటి, దాని గురించే ఎందుకు అడుగుతున్నావు అని అంది. అదే టైంలో హీరో అక్కడికి వచ్చాడు, బాగా అరుస్తున్నాడు. హీరోయిన్ చెయ్యి పట్టుకుని లాక్కెళ్తున్నాడు. అప్పుడు ఆ కొత్త పెళ్లి కొడుకు హీరోను ఆపి రే ఏంట్రా ఇక్కడ నేను ఒకరిని మాట్లాడుతున్నాను కదా, నీ పార్ట్నర్ నువ్వు తీసుకెళ్తున్నావేంటి అంటుంటాడు. పోరా అని హీరోయిన్ లాక్కెళ్తున్నాడు. కానీ హీరోయిన్ మాత్రం నేను రాను, నన్ను వదిలేసి వెళ్లిపో అంటోంది.
నీకేమైనా పిచ్చి పట్టిందా, రావే అని లాక్కెళ్తున్నాడు. వీళ్ళు ఫస్ట్ టైం కిస్ చేసుకున్నారే, అక్కడికి తీసుకెళ్లి ఆమె చేతికి రింగ్ పెట్టాడు. నేను నిన్ను పెళ్లి చేసుకున్నట్లే ఇక మన ఇద్దరం కలిసి ఉండాలి అంటున్నాడు. అప్పుడు ఆమె బిగ్గరగా అరుస్తోంది, రేయ్ నా గురించి ఏమనుకుంటున్నావురా, నీతో పారిపోయి వస్తే నిన్ను పెళ్లి చేసుకుని చివరి వరకు నీతోనే ఉండాలా, నేను అలాంటి జీవితాన్ని గడపలేను. నేను వీడిని పెళ్లి చేసుకుని వెళ్తే సంతోషంగా ఉంటానేమో, ఆ తర్వాత సిటీకి వెళ్లి బాగా చదువుకుని గొప్పదాన్ని అవుతాను. నిన్ను పెళ్లి చేసుకుని ఈ ఊర్లోనే చివరి వరకు మా అమ్మలాగే బతకాలా, నేను అలా ఉండలేను. అలాంటి కష్టమైన జీవితం నేను గడపలేను అంటోంది. నన్ను సంతోషంగా బతకనివ్వు అని తిట్టింది. అప్పుడు హీరోకు ప్రాణాలతో ఉండగానే చంపినట్లు అనిపిస్తోంది. ఆ లెవెల్లో మాటలను అతడు భరించలేకపోతున్నాడు. చిన్నప్పటి నుంచేని తన ప్రపంచం ఎవరైనా అయితే అనుకున్నాడో ఆమెనే మస్తుగా తిడుతోంది. తిట్టడమే కాదు, అతడు వేలికి పెట్టాడే రింగు, దాన్ని తీసి ఆ పూల చెట్లలో విసిరేసింది. హీరో ఏడుస్తూ ఆమెనే చూశాడు. మరుసటి రోజు వేకువజామునే హీరోయిన్ అదే చోటుకు వెళ్లి ఆ రింగును వెతుకుతోంది. అలా చేసి ఉండకూడదు, కానీ ఆ రింగ్ ఎక్కడా అని దానికోసం వెతుకుతోంది. మరుసటి రోజు హీరో ఆ పడవలో ఎక్కి సిటీకి వెళ్ళబోతున్నాడు. ఎందుకంటే అతడు రన్నింగ్ లో బాగా పర్ఫార్మెన్స్ చేస్తాడు కదా, అందులోనే వాడు గొప్పవాడు కావాలని అతన్ని సిటీకి పంపిస్తున్నారు. ఇక హీరో ఏమనుకుంటున్నాడంటే, ఇన్నాళ్ళుగా ఎవరి కోసం అయితే బతికాడో ఆమెనే తనను బాగా తిట్టింది, తన జీవితానికి అడ్డుగా ఉండకని చెప్పింది, ఇక ఈ ఊర్లో ఉండకూడదని అనుకున్నాడు. అందువల్లే వెళ్లిపోతున్నాడు. వెళ్లేటప్పుడు కూడా హీరోయిన్ వస్తుందేమో, తనను పిలుస్తుందేమో, తనను ఆపుతుందేమో అనుకుంటున్నాడు. హీరోయిన్ వస్తుందన్న ఆశతో సముద్ర తీరాన్నే చూస్తున్నాడు. ఇదే టైంలో నత్తలు తీసే లేడీస్ ఉంటారే, వాళ్ళు చాలా కోపంతో హీరో వాళ్ళ అమ్మను బాగా తిడుతున్నారు. పాపం ఆ రెండు పసి మనుషులను విడదీశారు కదరా అనుకుంటున్నారు. అప్పుడు హీరో వాళ్ళ అమ్మ ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటోంది. ఒక రోజు హీరోయిన్ దగ్గరికి వెళ్లి ఆమె మనసు మార్చేలా మాట్లాడి ఉంటుంది కదా, నీ వల్లే నా కొడుకు పరుగు పందెంలో పాల్గొనలేకపోతున్నాడు, నువ్వు గాని అతని జీవితంలోకి రాకపోతే వాడు పరుగు పందెంలో గొప్పవాడవుతాడు. ఇలా చెప్పగానే అప్పుడు హీరోయిన్ కూడా ఏదో చెప్పడానికి వస్తుంది. అప్పుడు కట్ చేశారు. అప్పుడు హీరోయిన్ ఏం చెప్పిందంటే, ఇకపై అతని జీవితంలోకి నేను రాను, ఇక వాడు జీవితంలో పైకి రావాలి. ఇన్నాళ్ళు నా కోసం వాడు ఎంతో చేశాడు, అందువల్ల ఈసారి వాడి కోసం నేను ఏదైనా చేయాలని అనుకుంటున్నాను. అందువల్ల హీరోయిన్ కావాలనే తన జీవితం పాడైపోయినా పర్వాలేదు, కానీ హీరో బాగుండాలని అనుకుంది. అందుకోసమే ఆమె ఇలా మాట్లాడుతోంది. ఇంకోవైపు హీరోను ఒక కోచ్ తీసుకెళ్తున్నాడు. అప్పుడు కోచ్ ఏమంటున్నాడంటే, రే ఇక లవ్ గివ్ అంతా అయిపోయిందిరా, జీవితంలో అప్పుడప్పుడు ఇలా లవ్ వస్తుంది పోతుంది, ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటే జీవితంలో ఎలా గొప్పవాడివి అవుతావు, అందువల్ల మర్చిపో, ఆమె నీ కోసం ఏమీ రాదులే అని అన్నాడు. అప్పుడు హీరో, హలో కోచ్, అసలు నేను రన్నింగ్ చేసిందే ఆమె కోసం అయ్యా అన్నాడు. ఏంట్రా నువ్వు చెప్పేది అని అంటుంటే, అవును ఆమె సిటీకి వెళ్ళాలని అనేది, నేను రన్నింగ్ లో గొప్పవాడిని అయితే నాకు సిటీలో ఏదైనా పని దొరుకుతుంది, అందువల్ల ఆమెను సిటీకి తీసుకెళ్లి బాగా చూసుకోవచ్చని అనుకున్నాను. ఆమె వల్లే పరుగు పందెంలో నాకు 2వ ప్రైజ్ అయినా వచ్చింది, ఒకవేళ ఆమె లేకుంటే నేను పరుగు పందెంలో పాల్గొనే వాడినే కాదు అని అన్నాడు. అలాగైతే నీకు రన్నింగే తెలియదా అని ఆ కోచ్ అంటున్నాడు. ఇంకోవైపు హీరోయిన్ ను పెళ్లి డ్రెస్ తీయడం కోసం ఆ కొత్త పెళ్లి కొడుకు షాప్ కు తీసుకెళ్లాడు. ఆమెకు ఇష్టమే లేకుండా డ్రెస్ కోసం సైజ్ ఇస్తోంది. అప్పుడు కూడా అతడు ఆ విషయమే అడుగుతున్నాడు. అతని మాటలు వింటుంటే ఆమె కళ్ళ నుంచి నీళ్లొస్తున్నాయి. వీడిని పెళ్లి చేసుకుంటే వీడి ఇంకా ఎంత టార్చర్ చేస్తాడో తెలియట్లేదే అని అనుకుంది. అప్పుడు అతడు, ఇప్పుడు ఎందుకని ఏడుస్తున్నావు, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా ఏంటి, ఇష్టం లేకుండా ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అని అన్నాడు. అప్పుడు ఆమె మనసులో ఇది తప్ప నాకు వేరే దారి లేదు అని అనుకుంది. అప్పుడు ఇంకో విషయం గుర్తు చేసుకుంటోంది. అదేంటంటే ఈమె చిన్న వయసులో ఉన్నప్పుడు నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అని నత్తలు తీసే లేడీస్ అడిగేవారు, నేను మన ఏరియాకు ప్రెసిడెంట్ అవుతా అని ఆమె చెప్పేది. అప్పుడు ఆమె వెనకే హీరో వచ్చాడు. అతన్ని చూస్తూ నువ్వేమవుతావు అని అడిగారు. నేను ప్రెసిడెంట్ మొగుణ్ణవుతా అని అన్నాడు. ఇదంతా గుర్తు చేసుకున్న హీరోయిన్, లేదు వాణ్ణి నేను వదులుకోలేను, ఎలాగైనా వాణ్ణే పెళ్లి చేసుకుంటా అని అనుకుంది. అప్పుడు గడియారాన్ని చూసింది. ఆ బోటు కదిలే టైం ఆసన్నమైంది. టైం ఎక్కువగా లేదని పరుగెత్తుకుంటూ సముద్రం వైపు వస్తోంది. ఇంకో వైపు హీరోకు సెండ్ ఆఫ్ ఇచ్చి వాళ్ళ అమ్మ ఇంటి వైపు వస్తోంది. అదే టైంలో ఆమెకు హీరోయిన్ యొక్క వాయిస్ వినిపించింది. చూస్తే హీరోయిన్ పరుగెత్తుకుంటూ వస్తోంది. హీరో చివరి వరకు హీరోయిన్ కోసం చూశాడు. ఆమె రావట్లేదని వెళ్లిపోతున్నాడు. ఇంతటితో ఈ పార్ట్ అయిపోయింది. మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.